హన్మకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు యత్నించాయి. బారికేడ్లను అడ్డం పెట్టి విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు విద్యార్థులు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ని విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి సంఘాలు మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు బారికేడ్లను పెట్టి అడ్డుకున్నారు. వారిని నిరసనకారులను పోలీస్ స్టేషన్కి తరలించారు. విద్యార్థి సంఘాల నేతలు హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి వారి నిరసనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో నిరసనకారులు బారికేడ్లను అడ్డం తొలగించి మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. వారిని కొంతమందిని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకేని అడిగి తెలుసుకుందాం. కేకే, హన్మకొండలో ఉన్నటువంటి రామ్ నగర్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ నేతృత్వం లోపల విద్యార్థులు మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఇంటిని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్స్, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని, అదేవిధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి నిరసన ఆందోళనను ముందుగానే పసిగట్టినటువంటి పోలీసులు బారికేడ్లు పెట్టి విద్యార్థి సంఘాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు ఎక్కడ కూడా శాంతించకుండా, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా వామపక్ష విద్యార్థి నేతలంతా కూడా ఒక్కసారిగా కొండా సురేఖ ఇంటి వైపు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే విద్యార్థులు అలర్ట్ అయ్యి రోడ్డుపైనే, అంటే కొండా సురేఖకు సంబంధించినటువంటి ఇంటి ముందున రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒక దశ లోపల విద్యార్థులకి, అదేవిధంగా పోలీసులకి మధ్యలో తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలను అదుపు చేసేటువంటి ప్రయత్నం లోపల పోలీసుల పైన విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఆ ప్రాంతంలో రామ్ నగర్ ప్రాంతం లోపల విద్యార్థి సంఘాల ఆందోళనలతోటి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేస్తున్నటువంటి నినాదాలు, ఆందోళనలతోటి నినాదాలతోటి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మిన్నంటినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటిపోతుందని భావించినటువంటి పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను, ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకోవడంతో కొత్త సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది. ఓకే కేకే.